సంక్రాంతి పురస్కరించుకుని వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్ల బాట పట్టారు. ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఇక 2 రోజులుగా నగరంలోని రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రయాణికులతో తీవ్ర రద్దీ నెలకొంది. టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి పండుగను సొంత ఊర్లలో ఘనంగా జరుపుకునేందుకు హైదరాబాద్ వాసులు పల్లెకు బయలుదేరారు. దీంతో ప్రయాణికులతో బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ సహా ఇతర ప్రయాణ ప్రాంగణాల వద్ద రద్దీ నెలకొంది. మియాపూర్, మదీనాగూడ ప్రాంతాల్లో రహదారులు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో నిండిపోయాయి. దాదాపు మియాపూర్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 500 బస్సులు బయలుదేరాయి. బస్టాపుల వద్ద రద్దీగా ఉండడంతో కూకట్పల్లి, కేపీహెచ్పీ జాతీయ రహదారిపై వాహనదారులు కొంత అవస్థలు పడాల్సి వచ్చింది. వ్యాపారులు, ఉద్యోగరీత్యా బతుకుదెరువు నిమిత్తం నగరానికొచ్చిన ప్రజలు ఏడాదిలో ఒక్కసారి జరుపుకునే పెద్ద పండుగ కావడంతో నగరం నుంచి అందరూ ఒక్కసారిగా బయలుదేరేసరికి రోడ్లపై భారీగా రద్దీ కనిపించింది. ఎర్రగడ్డ, సనత్ నగర్, అమీర్పేట ప్రాంతాల్లో తీవ్ర రద్దీ నెలకొంది. బస్సులు ఆలస్యం కావడంతో పలువురు ప్రయాణికులు తమ అసహనం వ్యక్తం చేశారు. నా పేరు సుధాకర్. మేము ధర్మవరం వెళ్ళాలి, ఏపీకి వెళ్తున్నాం. ఈ బస్సెస్ టైమింగ్స్ రావట్లేదు. నార్మల్ టైమింగ్స్ అయితే 1000 ఉంటే ఇప్పుడు 1600, 2000 అలా బిలో ఉన్నాయి. అది కాక ఫ్యామిలీస్ వస్తున్నారు. ఇప్పుడు బస్సెస్ ఏమో టైమింగ్ చెప్పట్లేదు, వాళ్ళు కాల్ కూడా చేయట్లేదు. ఈ టయానికి వస్తుంది, ఈ టయానికి వస్తుంది అని చెప్పి ఒక బస్సు ఏమో ఇటు ఆగుతుంది, ఒక బస్సు అటు సైడ్ ఆగుతుంది. ఇటు ఆ బస్సు వాళ్ళు అటు వెళ్ళాలంటే మేమైతే అటు ఉరికెడతాము. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే కష్టం కదా. నా పేరు శేషాద్రి, అనంతపురం వెళ్తున్నాను. బస్సెస్ అయితే చాలా డిలే అవుతున్నాయి. 20 to 30 మినిట్స్ చాలా డిలే అవుతున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ అయితే ప్రైసెస్ ఏం బాగానే ఉన్నాయి, రీజనల్ గ్రూప్ అయితే. కానీ టీజీఎస్ఆర్టీసీ చాలా పెరిగాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద ఏపీఎస్ఆర్టీసీ బస్సులన్నీ శంషాబాద్, శివరాంపల్లి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే లోపల చాలా టైం పడుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి 15 to 20 కిలోమీటర్స్ ఉంది. అన్ని బస్సులు మోస్ట్ ఆఫ్ ది బస్సు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. పేరు నరేంద్ర అండి. మేము ఆంధ్ర వెళ్ళాలి. అక్కడ కౌంటర్ ఇచ్చారు కానీ అక్కడ ఏం రెస్పాన్స్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీకు ట్రాకింగ్ లెక్కన మీకు బస్సు ఎక్కడ ఉందో ఏందని తెలిసిద్దని చెప్పారు. కానీ దానివల్ల యూజ్ ఏం లేదు కదా. ఒక చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉందంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటుంది అనేది అర్థం కాదు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. శనివారం నుంచి విద్యా సంస్థలకు సెలవులు కావడంతో NH-65 పై వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్ నుంచి పంతంగి దాకా వాహనాలు ఆగుతూ సాగుతూ ముందుకు కదిలాయి. పంతంగి టోల్ ప్లాజా నుంచి శుక్రవారం 59,000 వాహనాలు వెళ్లగా శనివారం సుమారు 80,000 వాహనాలు వెళ్లాయని టోల్ ప్లాజా సిబ్బంది చెబుతున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కొద్దిగా రద్దీ తగ్గి సాయంత్రం తర్వాత మళ్లీ వాహనాల రద్దీ పెరిగింది. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నుంచి యాదాద్రి జిల్లా దండుమల్కారం శివారు వరకు 6 వరుసల రహదారి దాదాపు పూర్తి కాగా అక్కడక్కడా పనులు నడుస్తున్నాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దండు మల్కాపురం నుంచి 4 వరుసల రోడ్డు ఉండడం, శ్రీ ఆంతోలు మైసమ్మ దేవాలయం వద్ద రహదారి ఇరుగ్గా ఉండడంతో వాహనాలు ఇక్కడికి రాగానే వేగం తగ్గి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆందోల్ మైసమ్మ దేవాలయం నుంచి కొత్తగూడెం వరకు కొంతమేర వాహనాలు నిలిచిపోయాయి. రద్దీలో వాహనాలు బంపర్ టు బంపర్ నడిచాయి. వీటిలో 70% వరకు కార్లు ఉన్నట్లు టోల్ ప్లాజా అధికారులు చెబుతున్నారు. స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో మొత్తం ఎన్ రూట్లో కూడా పెట్రోలింగ్ టీమ్స్ ఉంటాయి అండ్ కొన్ని పికెట్స్ ఉన్నాయి. అదే కాకుండా ముఖ్యమైన చోకింగ్ పాయింట్స్ దగ్గర కూడా మేము డిప్లాయ్మెంట్ చేసుకోవడం జరిగింది. అండ్ ముఖ్యంగా టోల్ గేట్ దగ్గర ఈ ఎక్కువసేపు కన్జ్యూమ్ చేయకుండా ప్రతి వెహికల్ కూడా మినిట్లో అట్లీస్ట్ ఒక 10 వెహికల్స్ కూడా క్రాస్ అయ్యే విధంగా మేము ఎన్షూర్ చేస్తూ ఉన్నాము. సో దానికి తగ్గట్టుగానే ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ నుంచి కూడా పోలీసు డిప్లాయ్మెంట్ జరుగుతూ ఉన్నది. సో అందరు కూడా సహకరించి వాళ్ళ గమ్యస్థానాలకి సురక్షితంగా చేరాలని కోరుకుంటున్నాము. ఎవరు కూడా హై స్పీడ్లో వెళ్ళి యాక్సిడెంట్లకు గురి కావద్దని కూడా రాచకొండ పోలీస్ తరఫున వినతి చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడింది. సొంతూరు వెళ్లేందుకు జనం పోటెత్తడంతో రైళ్లన్నీ నిండిపోయాయి. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకొచ్చిన ప్రయాణికులతో గద్వాల రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. బోగి లోపల ఊరు చేరుకోవాలని కనీసం ఊపిరి ఆడని పరిస్థితిలో రైళ్లలో గద్వాల్ చేరుకున్నారు. ఇంత జనాభా ఎప్పుడూ చూడలేదని ప్రయాణికులు చెబుతున్నారు.